నమస్తే బీఆర్కే న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంశం ప్రామిసరీ నోట్. కటిక పేదరికంలో ఉండి లాయర్ ఖర్చులు కూడా పెట్టుకోలేని పేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందించే కమిటీలు ఎక్కడైనా ఉన్నాయా? దీనికి అర్హులెవరు? ఇలా అన్ని రకాల సందేశాలకు సమాధానం పొందొచ్చు. స్టూడియోలో మనతో పాటు ప్రముఖ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. అసలు ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, దాన్ని ఎలా నిర్వచనం చెప్తారా అని మనం ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. అసలు ఈ ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, దాని నిర్వచనం ఏంటి మేడం? ప్రామిసరీ నోట్ అంటేనే ప్రామిస్ అంటే ఒక లెండర్ అంటే ఎవరైతే డబ్బులు ఇస్తారో బారోవర్కి డబ్బులు ఇస్తారు కదా, లెండర్ బారోవర్కి డబ్బులు ఇచ్చినట్టు సేమ్ తీసుకున్న తర్వాత బారోవర్ లెండర్కి డబ్బులు తిరిగి ఇవ్వాలని చేసే వాగ్దానం, ఒక ప్రామిస్ లాంటిది. దాన్ని ప్రామిసరీ నోట్ అంటారు. ఈ ప్రామిసరీ నోట్ ఎట్లుంటుందంటే మనం ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది, అది ఎక్కడైనా మనం కొనేసుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా మనీ ట్రాన్సాక్షన్ ఉంది, ఒకరికి లోన్ కావాలి, ఒకరికి అమౌంట్ కావాలి, ఒకరికి బదులు కావాలి, లేకపోతే అప్పు కావాలి, ఇలాంటివి ఏమైనా ఉంటే వెళ్ళి ఒకరిని అడుగుతాం మనం డబ్బులు. ఓకే, సో ఒకవేళ నేనున్నాను మీ దగ్గరికి వచ్చి నేను నాకు ఒక 1000 రూపాయలు కావాలని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు నాకు 1000 రూపాయలు ఇస్తారు. మళ్ళీ నేను తిరిగి ఆ 1000 రూపాయలు మీకు ఇవ్వాలంటే గ్యారెంటీ ఏంటి? ఓకే, రేపు పొద్దున మీరు 1000 రూపాయలు అడిగితే నేను ఇవ్వలేదు అని చెప్పొచ్చు కదా. అప్పుడు ఈ ప్రామిసరీ నోట్ అనేది ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఆ ప్రామిసరీ నోట్లో ఏంటంటే మీ పేరు అంటే ఇచ్చిన వాళ్ళ పేరు, తీసుకున్న వాళ్ళ పేర్లు, దాంతోపాటు విట్నెస్లు అంటే 2 సాక్షులు ఉంటారు. 2 సాక్షులు, మీ సంతకం నా సంతకం అన్నీ కూడా అందులో ఉంటాయి. రేపు పొద్దున ఒకవేళ మీరు కనుక డబ్బులు అనేది వాపస్ ఇవ్వకపోతే ఈ ప్రామిసరీ నోట్ అనేది ఒక గ్యారెంటీ లాంటిది అనమాట, ఒక ప్రామిస్. సో అది ఉన్నది అంటే మీ మనీ సెక్యూర్డ్ ఉన్నట్టు, అంటే తిరిగి మీ డబ్బులు అంటే మీకు కూడా టెన్షన్ ఫ్రీ అయిపోతారు కదా, నాకు డబ్బులు ఇస్తారు, ఇది ప్రామిసరీ నోట్ ఉంది. ఎట్లయితే మనం చెక్ ఇస్తామో, ఒక దగ్గర డబ్బులు తీసుకుంటే చెక్ ఎట్లా ఇస్తామో, చెక్లా అని ఇది కూడా అంతే. ప్రామిసరీ నోట్ అనేది ఇచ్చి ఒక గ్యారెంటీ లాగా పెట్టుకోవడం, దాన్ని ప్రామిసరీ నోట్ అంటారు. అంటే ఏ సమయాల్లో ఈ ప్రామిసరీ నోట్ తీసుకుంటారు, అంటే ఎలాంటి సందర్భాల్లో ఈ ప్రామిసరీ నోట్ అనేది తీసుకుంటారు? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా డబ్బులు కావాలనుకున్నారు అనుకోండి, వాళ్ళని బారోవర్ అంటారు, అంటే డబ్బులు తీసుకునే వాళ్ళు వెళ్ళి ఎవరైతే డబ్బుల దగ్గర తీసుకుంటారో వాళ్ళని లెండర్ అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ తీసుకున్నప్పుడు ఈ మనీ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దానికి గ్యారంటీ ఇవ్వడానికి ఒక ప్రామిసరీ నోట్ అనేది తయారు చేస్తారు. అందులో ఏంటంటే వీళ్ళు సంతకాలు పెడతారు, అంటే నేను తీసుకున్నట్టు ఒక ప్రూఫ్ లాగా, ఒక సాక్ష్యం లాగా, మీరు తీసుకున్నట్టు నేను ఇచ్చినట్టు. అండ్ ఈ లావాదేవీ అవుతున్నప్పుడు 2 మనుషులు ఉంటారు, వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నట్టు. ఇవి అంటే ఇది పర్సనల్ ప్రామిసరీ నోట్ లాగా. ఇది కాకుండా మీరు ఒకవేళ మీరు వెళ్ళి పర్సనల్ లోన్ తీసుకున్నా, లేకపోతే బిజినెస్ లోన్ తీసుకున్నా, ఏమంటారు కార్ లోన్ తీసుకున్నా, అట్లాంటి ఏ లోన్స్ అంటే అన్ని రకాల లోన్స్ ఏవైతే ఉన్నాయో ఏ లోన్ తీసుకున్నా కూడా ఈ ప్రామిసరీ నోట్ సేమ్ అక్కడ కూడా ఇట్లానే ఉంటుంది. తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు సంతకాలతో సాగడ పెట్టుకొని ప్రామిసరీ నోట్ ఒక గ్యారెంటీ లాంటిది అక్కడ పెడతారు. ఇన్స్టిట్యూషన్లో ఏదైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉందో అందులో పెడతారు, అదొక గ్యారెంటీ లాగా. అంటే ఇచ్చిన వాళ్ళకి టెన్షన్ లేకుండా ఇచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి ఒక గ్యారెంటీ అనేది ఉండిపోతుంది అనమాట. ఇది అంటే ఇందులో ఎన్ని రకాల ప్రామిసరీ నోట్లు ఉంటాయి మేడం? ప్రామిసరీ నోట్లు అంటే చాలా రకాలు ఉన్నాయి. అందులో ఏంటంటే ఒకటి ఇన్వెస్ట్మెంట్ ప్రామిసరీ నోట్. ఇన్వెస్ట్మెంట్ ప్రామిసరీ నోట్ అంటే ఒకవేళ డబ్బులు అవసరం ఉండి ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు లోన్ తీసుకుంటారు కదా, అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ లోన్ తీసుకుని తయారు చేసేది ఒక ప్రామిసరీ నోట్. ఇంకోటి ఇన్స్టాల్మెంట్ ప్రామిసరీ నోట్. ఇన్స్టాల్మెంట్ ప్రామిసరీ నోట్ అంటే కొంతమంది డబ్బులు ఏవైతే తీసుకుంటారో ఒకేసారి చెల్లించలేరు, అంటే వాయిదా పద్ధతిలో ఇన్స్టాల్మెంట్స్ పద్ధతిలో చెల్లిస్తా అని క్లియర్గా రాసుకుంటారు ఆ ప్రామిసరీ నోట్లో. దాన్ని ఏమంటారు ఇన్స్టాల్మెంట్ ప్రామిసరీ నోట్ అంటారు. ఇంకోటి రియల్ ఎస్టేట్ ప్రామిసరీ నోట్. రియల్ ఎస్టేట్ ప్రామిసరీ నోట్ అంటే ఇప్పుడు ఏదైతే లావాదేవీ అయితే జరుగుతుందో, ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుందో, డబ్బులు ఇచ్చుకోవడం తీసుకోవడం జరుగుతుందో అక్కడ రియల్ ఎస్టేట్ అనేది వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారనమాట, అది రియల్ ఎస్టేట్. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ ప్రామిసరీ నోట్. అంటే ఒకవేళ ఎవరైనా ఎడ్యుకేషన్ కోసం లోన్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ కూడా ప్రామిసరీ నోట్ తయారు చేసిస్తారు, పలానా ఈ టైంకి నేను తిరిగిస్తా. మెయిన్గా ప్రామిసరీ నోట్లు ఉండేది ఏంటంటే తీసుకున్న వాళ్ళ పేర్లు, ఇచ్చిన వాళ్ళ పేర్లు, విట్నెస్ల పేర్లు. మెయిన్ ఉండేది ఏంటంటే ఎంత టైం లోపల తిరిగిస్తాము అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఈ టైం లోపల సపోజ్ ఒక 3 నెలలు లేదా 6 నెలలు 1 ఇయర్ ఈ టైం లోపల నేను తిరిగిస్తా అని చెప్పి రాసుకుంటారు. అందులో ఇంట్రెస్ట్ రేట్ ఎంత, మెచ్యూరిటీ టైం ఎంత, అంత క్లియర్గా రాసుకుంటారు.
అదేంటంటే ఒక డాక్యుమెంట్ లాగా క్లియర్గా ఉంటుంది అనమాట. డబ్బులు తీసుకున్నట్టు ఈ పలానా డేట్ లోపల తిరిగి ఇవ్వాలి అన్నట్టుగా క్లియర్గా అన్నీ ఉంటాయి అన్నమాట. సో ప్రామిసరీ నోట్ ఒక సెక్యూరిటీ లాంటిది ఉంటుంది డబ్బులు ఇచ్చినప్పుడు, లోన్ ఇచ్చే వాళ్ళకి. అంటే ఈ ప్రామిసరీ నోట్ అనేది ఒకవేళ చదువుకోవడం కూడా డబ్బులు తీసుకున్న సమయాల్లో అంటే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగం రాకపోయినా కూడా మనం ఇది చెల్లించాల్సి ఉంటుందా, లేకపోతే ఎలాంటి షరతులు ఉంటాయి ఇందులో? ఇప్పుడు ఒకవేళ ప్రామిసరీ నోట్ పెట్టి ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే వాళ్ళకు ఉద్యోగం వస్తుందా రాదా పక్క పెడితే ఏ టైం పీరియడ్ లోపల అయితే వీళ్ళు కడతా అని హామీ ఇచ్చారో ఆ టైం లోపల వీళ్ళు కట్టాలి. అండ్ వాళ్ళకు ఉద్యోగం వస్తుందా రాదా అనేది సెకండరీ, అది సంబంధం లేని విషయం. ఎప్పుడైతే అంటే కన్సిడర్ చేయొచ్చు, ఒకవేళ గ్రేస్ పీరియడ్ అయితే వీళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం అది వేరు. బట్ ప్రామిసరీ నోట్లో ఏ టైం లిమిట్ అయితే పెట్టుకున్నారో ఆ టైం లిమిట్లో మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అనేది కట్టాలి. అంటే ఈ ప్రామిసరీ నోట్లో ఎంతవరకు డబ్బును వడ్డీకి తీసుకున్నప్పుడు రాసుకుంటారంట? దీనికి ఒక లిమిట్ ఉండదండి. అంటే ఇంతవరకు అమౌంట్ ఈ 1000 తీసుకోవాలి, 2000 తీసుకోవాలి, 1,00,000 తీసుకోవాలి, అట్లా ఏమీ లిమిట్ లేదు. దీనికి లిమిట్ అనేది లేదు. ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్ మాత్రం కరెక్ట్గా అంటే బయట ఉండే ఎంతైతే ఆర్బీఐ స్పెసిఫై చేస్తుందో అంతే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. కానీ అమౌంట్కి మాత్రం మ్యాక్సిమం లిమిట్ ఆర్ మినిమం లిమిట్ అనేది అయితే అసలు లేదు. అంటే ఎట్లయితే చెక్కి ఇస్తే చెక్ మనం పెడతాం కదా ఒక సెక్యూరిటీ లాగా, సేమ్ దీనికి కూడా అంతే. ప్రామిసరీ నోట్కి ఉన్న చెక్ సేమ్, దీనికి ఒక లిమిట్ అనేది ఉండదు. కాలర్ ఉన్నారు మనతో పాటు, వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మేడం గారు చెప్పండి చెప్పండి సార్. హలో చెప్పండి సార్. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. నేను మా ఫ్రెండ్ కొత్తనికి 2 లక్షలు ఇచ్చానండి. అప్పుడు అంటే జస్ట్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఒక 2 lakhs ఇచ్చాను నేను. ఏమి అంటే ప్రామిసరీ నోట్ కానీ ఇటువంటివి ఏమి రాసుకోలేదు, ఏమి కూడా జస్ట్ ఫ్రెండ్షిప్ లో ఇవ్వటం జరిగింది. మళ్ళీ నేను అడిగితే లేదు మీరు ఎప్పుడు ఇచ్చారన్నా అని అడిగి తప్పించుకునే ప్రయత్నం. మరి దీనికి ఏమన్నా చేయొచ్చా అండి? ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారు కదా మీ ఫ్రెండ్కి, అవునండి. అది ఎలా ఇచ్చారు? క్యాష్ రూపంలో ఇచ్చారా, బ్యాంక్ ట్రాన్సాక్షన్? అది క్యాష్ అండి. క్యాష్ ఇచ్చినట్టే ఏమన్నా ఎవరైనా ఉన్నారా విట్నెస్లు? అట్లా ఎవరు లేరండి, జస్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదంటే. అంటే ఇచ్చినప్పుడు ఎవరు లేరా సాక్ష్యంకి? లేరండి లేరండి. అయితే ఏంటంటే ఒకటి మీరు చేయొచ్చు, రికవరీ ఆఫ్ మనీ సూట్ అయితే కోర్టులో వేయొచ్చు. కానీ మీ కేసు దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీరు మీ ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చిన ఎవిడెన్స్ ఎంత ప్రాపర్గా మీరు ఇవ్వగలిగితే మీరు మీ కేసు అంత గెలుస్తారు అని అర్థం. సో మీకు ఎవిడెన్స్ పరంగా ఏమి లేదు అన్నప్పుడు ఏదో విధంగా అయితే మీరు రుజువు చేయాలి. ఎందుకంటే ఇచ్చినట్టు తీసుకున్నట్టు ఏదో ఒక ప్రూఫ్ అయితే ఉండాలి కదా. ఊరికే ఇప్పుడు మీరు ఇవ్వకుండా కూడా నేను ఇచ్చినా అని చెప్పొచ్చు కదా. అంటే అదే కోర్టులో కోర్టు చూసేది ఎవిడెన్స్. మా ఫ్రెండ్స్ ఉంటారు ఎవరన్నా నేనున్నా అని వాళ్ళు చెప్పారనుకోండి, అది నిలబడుతుంది అంటే అట్లా నిలబడదు కదా. ఇప్పుడు చూడండి ఒక మాట, మీరు డబ్బులు ఇచ్చినట్టు ఇంకెవరికైనా చెప్పుకున్నారా? నేను పలానా పర్సన్కి ఈ టైంలో ఇట్లా ఇచ్చినా అని చెప్పి వాట్సాప్ మెసేజెస్ లేకపోతే ఏదో ఫోన్ కాల్? లేదండి, ఏం లేదండి. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు డైరెక్ట్ వచ్చి కలిసిండ్రా? అంటే ఏదో విధంగా మెసేజెస్ కాల్స్ ఏదో ఉంటాయి కదా. లేదు, డైరెక్ట్ అండి. లేకపోతే ఫోన్ లో మాట్లాడిండ్రు, రమ్మంటే నేను ఇచ్చేసాను అన్నమాట అంతవరకు. సో మీకు నేను ఏం సలహా ఇస్తాను అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కోర్ట్ అనేది ఎవిడెన్స్ మాత్రమే చూస్తుంది. మీరు ప్రూఫ్ ఇవ్వగలిగితేనే, మీరు డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ ఇస్తే తప్ప మీరు ఆ కేసు గెలవలేరు. బట్ మీకు ఇంకా అంటే ఈ కేసులో ఎట్లా బయటికి రావాలనుకుంటే మాత్రం మీరు ఒక అడ్వకేట్ని కలవాలి. మీరు ఈ షో అయిపోయిన తర్వాత మీరు నాకు కాల్ చేస్తే మీకు నేను హెల్ప్ చేస్తాను. అంటే ఎవిడెన్స్ ఆ పార్ట్ అంతా చూసుకుంటా. అంటే ప్రామిసరీ నోట్స్ ఇటువంటివి ఏమీ లేవు, జీరో. ఇక ఫోన్ కాల్స్. నేను మీకు అర్థమైందండి, నాకు అర్థమైంది. ఈ కేసు ఎట్లా ప్రొసీడ్ కావాలనేది నేను ఈ షో తర్వాత నాకు కాల్ చేస్తే నేను దానికి మీకు అడ్వైజ్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మరొక కాలర్ కూడా మనతో మాట్లాడేందుకు ఫోన్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. రవిశంకర్ గారు కడప నుంచి. రవిశంకర్ గారు. హలో, నమస్కారం రవిశంకర్ గారు, చెప్పండి. నమస్తే సార్, మాది కడప సార్ మాది. ఓకే, చెప్పండి. హలో సార్, వినిపిస్తుందండి, చెప్పండి రవిశంకర్ గారు. మాది కడప సార్. మీరు టీవీ మ్యూట్ పెట్టండి కొంచెం. నేను 3 lakhs ఇచ్చిన సార్ వేరే మా బంధువులకి.
హలో సార్. అవును అవును వినిపిస్తుందండి, చెప్పండి. చెప్పండి. మీరు కొంచెం 3 lakhs ఇచ్చాను. నేను నోటీస్ కూడా పంపించాను. మ్మ్. మేము ఆ ఇంట్లో లేమని నోటీస్ రిటర్న్ పంపించాను సార్ లాయర్ కు. అప్పుడు మేము ఏం చేయాలి సార్? ఇంకా ఇప్పుడు మీరు 3 లక్షలు తీసుకున్నట్టు ఎట్లా అంటే బ్యాంక్ త్రూ వేసారా లేదా క్యాష్ రూపంలో ఇచ్చారా? క్యాష్ ఇచ్చాను. బాండ్ ఉంది. బాండ్ ఉంది కదా, ఓకే. నోటీస్ పంపించారా? నోటీస్ పంపించిన మేడం. నోటీస్ లో టైం పీరియడ్ అంటే టైం పీరియడ్ ఎంత పెట్టారు? ఈ పలానా ఈ టైం లోపల మీరు నోటీస్ రిప్లై ఇవ్వాలని. 15 days. సో 15 days తర్వాత ఇప్పుడు వాళ్ళు రిప్లై ఇచ్చారా మీకు? రిప్లై ఏమి లేదు. మేము ఆ ఇంట్లో లేమని ఉండారు. ఆ ఇంట్లోనే ఉండారు. మేము లేకపోతే వాళ్ళు తీసుకోలేదు. నోటీస్ తీసుకోలేదు. రిటర్న్ పంపించారు. నోటీస్ ఒకవేళ రిటర్న్ పంపిస్తే అంటే ఏమొచ్చింది? ఎండార్స్మెంట్ ఏమని వచ్చింది? రిటర్న్ అని వచ్చిందా? దాంట్లో ఆ ఇంట్లో డోర్ క్లోజర్ అని వాడు దాని మీద గీతలు కొట్టి పంపించాడు మేడం. అర్థం కాలేదండి ఏంటి? అదే నోటీస్ తీసుకోకుండా మేడం మేము ఇంట్లో లేమన్నట్టుగా డోర్ క్లోజర్ అని. అంటే ఏమని వచ్చింది? రిటర్న్ అని వచ్చిందా, రిసీవ్డ్ అని వచ్చిందా, ఏమొచ్చింది? లేదా వెకేట్ అని వచ్చిందా? డోర్ క్లోజర్ అని వచ్చింది. డోర్ క్లోజ్డ్ అని వచ్చిందా? అయితే మీరు మళ్ళీ నోటీస్ పంపించాలి. మళ్ళీ పంపించాలా మేడం? మళ్ళీ నోటీస్ పంపివ్వండి. అదే ఇప్పుడు ఆల్రెడీగా అదే కాగితాలు సరిపోతాయా? మళ్ళీ ఫ్రెష్ గా పంపించాలనా? ఏంటంటే అర్థం కాలేదు. ఆల్రెడీ కాగితాలు అన్ని రెడీ చేసి పెట్టినాడు. అదే నోటీస్ డేట్ మార్చి మళ్ళీ పంపండి. అంతేనా మేడం? పంపించిన తర్వాత వినండి. అయితే ఒకవేళ పంపించిన తర్వాత ఈసారి కూడా డోర్ క్లోజ్ అని వస్తే మీరు డైరెక్ట్ వెళ్ళి కోర్టులకు వేసేసేయండి. హలో మేడం. అవునండి. ఇప్పుడు నోటీస్ మళ్ళీ ఏదైతే నోటీస్ ఉందో దానికి డేట్ మార్చి మళ్ళీ నోటీస్ పంపించండి. నోటీస్ పంపించిన తర్వాత కూడా వాళ్ళు కావాలని రిసీవ్ చేసుకోకపోతే వెళ్ళి కోర్టులో కేసు వేయండి. హలో రవిశంకర్ గారు వినపడుతుంది, చెప్పండి. ఆమె ఏజ్డ్ పీపుల్. ఆమెకు 80 years ఉన్నాయి. 80. ఓకే, అంటే 80 years ఉన్న ఆమె ప్రామిసరీ నోట్ రాసుకుంది అంటున్నారా మీరు? అవునవును. ఓకే, 80 years. 80 years. ఏజ్తో సంబంధం లేదండి. మీరు నోటీస్ అనేది మళ్ళీ పంపియండి. నోటీస్ అనేది ఇప్పుడు ఇది వచ్చేది ఎన్ఐ యాక్ట్ కింద వస్తుంది ఈ కేసు అనేది. ఓకే, సో ఈ ప్రామిసరీ నోట్ ఈ కేసు ఏంటంటే లీగల్ నోటీస్ మస్ట్ కంపల్సరీ లీగల్ నోటీస్ పంపించాలి. నోటీస్ పంపించిన తర్వాత కేసు వేయాలి. కానీ వాళ్ళు కావాలని రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి తీసుకోవట్లేదు నోటీస్, కాబట్టి వెళ్ళి కోర్టులో కేసు వేయండి. ఓకే ఓకే, మరొక కాలర్ కూడా మనతో మాట్లాడేందుకు ఫోన్ కాల్లో ఉన్నారు. బాబు గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే. నేను బాలాపూర్ నుంచి కాల్ చేస్తున్నాను సార్, బడంగపేట నుంచి. ఓకే అండి, చెప్పండి. సార్ నేను ఒక ప్లాట్కు ఒక అతనికి డబ్బులు కట్టాను సార్, ఒక 4 lakhs. ఓకే, అతను హెల్త్ బాగాలేకుండా చనిపోయిండు. ఓకే, తన ప్రామిసరీ నోట్ మీద 4 lakhs ఇచ్చినట్టు ఆయన ఒక పేపర్ ఉంది. ఇక వాళ్ళ మిస్సెస్ అడిగితే మాకు చెప్పి ఇవ్వలేదు అనేసి వాళ్ళు అన్నారు అనమాట. అడిగితే దాని ప్రకారంగా మేడంతో మాట్లాడదాం. ఓకే, ప్రామిసరీ నోట్ రాసుకున్నారు కానీ ఎవరైతే మీరు ఇచ్చారో ఆయన చనిపోయారు. వాళ్ళ వైఫ్ని మీరు అడుగుతున్నా కూడా మాకు సంబంధం లేదు, మాకు చెప్పి రాయలేదు కదా అని అంటున్నారు. ప్రామిసరీ నోట్ మీద డేట్ ఎంత అండి? డేట్ వచ్చేసి ఒక 6 months అయిపోయింది మేడం. అది 6 months అయిపోయింది. దాని మీద సంతకం, విట్నెస్ల సంతకం ఉన్నాయా? విట్నెస్ సంతకం ఉంది మేడం. ఆయనతో సార్తో మాట్లాడిన, చనిపోయిన ఆయనతో మాట్లాడిన నాతో రికార్డ్ గిట్ ఉంది మేడం నాతో. ఓకే, సో ప్రామిసరీ నోట్ ఎవరైతే సంతకం చేసినారో తీసుకున్నట్టు బారోవర్ ఉన్నారో వాళ్ళు చనిపోయినా కూడా ప్రామిసరీ నోట్ ఇంకా వ్యాలిడే. వాళ్ళ లీగల్ హెయిర్స్ అంటే ఎవరైతే వాళ్ళ తర్వాత వచ్చే లీగల్ హెయిర్స్ ఉంటారు కదా, అంటే వారసులు ఉంటారు కదా, వాళ్ళ మీద మీరు కేసు పెట్టొచ్చు. పెట్టొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, ప్రామిసరీ నోట్ అనేది తీసుకున్న తర్వాత దీని కాల పరిమితి అనేది ఎంత ఉంటుంది మేడం? ఒకటి ఏంటంటే ప్రామిసరీ నోట్ రాసుకున్నప్పుడు దాంట్లో డేట్, ఇంట్రెస్ట్ రేటు అన్నీ రాసుకుంటారు క్లియర్గా. లేదు ఏది రాసుకోలేదు అంటే ప్రామిసరీ నోట్ వాల్యూ వచ్చి 3 సంవత్సరాలే. ఆ 3 సంవత్సరాల వరకే దానికి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఒక్కసారి 3 years దాటిన తర్వాత ఒక 1 day కూడా దానికి వ్యాలిడిటీ ఉండదు. సో ఎవరైనా ప్రామిసరీ నోట్ చేసుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాని వ్యాలిడిటీ వచ్చి ఓన్లీ 3 years మాత్రమే. 3 years తర్వాత మీ ప్రామిసరీ నోట్ అనేది దేనికి పనికిరాదు. ఒక చిత్తు కాగితం కింద లెక్క అది. అంటే ప్రామిసరీ నోటు రాసుకున్నా కూడా అంటే ప్రామిసరీ నోటు ఇచ్చారు, బట్ వాళ్ళు అప్పుడప్పుడు వడ్డీ కడుతున్నారు కానీ ఆ ప్రామిసరీ నోటు 3 years తర్వాత మళ్ళీ దాన్ని
మళ్ళీ రాయలేదు, కానీ స్టిల్ అక్కడ డబ్బులు ఉంది వాళ్ళ దగ్గర, వీళ్ళు వడ్డీ మాత్రమే కడుతున్నారు. అలాంటి సందర్భాల్లో ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలంటారు? ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రామిసరీ నోట్లో 3 years వరకు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టిన తర్వాత ఒకవేళ 3 years తర్వాత వాళ్ళు డబ్బులు కట్టడం ఆపేశారనుకోండి, క్యాల్కులేషన్ అనేది కూడా అట్లే జరుగుతుంది. ఆ 3 years అక్కడి నుంచి జరుగుతుంది. అసలు చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రోజైతే ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ అయింది ఆ డేట్ ఉంటుంది, ఆ డేట్ నుంచి 3 years వరకే వ్యాలిడిటీ. ఒకవేళ దాని తర్వాత ఉంది అంటే ఆ ప్రామిసరీ నోట్ పనికిరాదు. సో ఏ యాక్షన్ తీసుకున్నా, నోటీసులు పంపించడం, కోర్టుల కేసు వేయడం, ఏదైనా సరే ఆ 3 years లోపల మాత్రమే మనకి ఆ హక్కు ఉంటుంది చేసుకోవడానికి. అంటే మళ్ళీ వీళ్ళు ఈ ప్రామిసరీ నోట్ అనేది తిరిగి రాయకోకుండా ఉండే సందర్భాల్లో చెప్తున్నాను, ఒకవేళ 3 years దాటింది అంటే వెంటనే ఇంకొక ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అంటే కంటిన్యూషన్ చేసుకోవడం, అది దాన్ని ఏమంటారు అంటే ఈ పలానా ఇప్పుడు 3 years అయిపోయింది, ఆ 3 years తర్వాత ప్రామిసరీ నోట్ దానికి వ్యాలిడిటీ లేదు. సో దాని తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ డే ఇమీడియట్గా ఇంకో ప్రామిసరీ నోట్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఒకవేళ ప్రామిసరీ నోట్ అనేది రాసుకుంటే అందులో ఎంతమంది సంతకాలు పెట్టాలంటారు? ఇప్పుడు ప్రామిసరీ నోట్కి మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రామిసరీ నోట్ ఒకవేళ చూస్తే ఐ థింక్ స్క్రీన్లో చూపిస్తున్నారు, ఏంటంటే లెండర్ నేమ్ ఉంటుంది, బారోవర్ నేమ్ ఉంటుంది. ఓకే, దాని మీద డేట్ ఉంటుంది, వాళ్ళిద్దరు సంతకాలు ఉంటాయి, అమౌంట్ ఎంత అని ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, మెచ్యూరిటీ రేట్ ఉంటుంది, ప్లస్ ఇద్దరు విట్నెసెస్ సంతకాలు ఉంటాయి. అంటే ఇద్దరు సాక్షుల సంతకం అనేది ఉంటుంది. మీ స్క్రీన్ పైన చూస్తే మీకు తెలుస్తుంది. విట్నెస్లు ఇద్దరు మస్ట్ కంపల్సరీ, ఒక్క విట్నెస్ అనేది సరిపోదు, ఇద్దరు విట్నెస్లు ఉండాలి. ఆ ఇద్దరు విట్నెస్లు ఎట్లా అంటే ఒకరు తీసుకున్న వాళ్ళ తరఫున, ఇంకోరు ఇచ్చిన వాళ్ళ తరఫున. ఏంటంటే ఇద్దరికి కూడా ప్రాబ్లం కాకుండా, ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఇద్దరికి ప్రాబ్లం కాకుండా ఇద్దరు సైడ్ వాళ్ళు ఒక్కొక్కరు విట్నెస్ అనేది సంతకం అనేది పెట్టాలి. ఆ సంతకం పెట్టినప్పుడు కూడా కింద ఎందుకైనా మంచిది వాళ్ళ ఆధార్ కార్డు కూడా దాంతో అటాచ్ చేయడం బెటర్. ఇప్పుడు ప్రామిసరీ నోట్ అయితే ఎవరైతే విట్నెస్ పెడతారో దాంతోపాటు వాళ్ళ ఆధార్ కార్డు ఆ డీటెయిల్స్ కూడా దానికి అటాచ్ చేసి వీళ్ళ దగ్గర కాపీ ఉంచుకోవడం బెటర్. అంటే ఒక చెక్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఈ ప్రామిసరీ నోట్ అవసరం ఉంటుందా మేడం? సారీ, ఏదైనా చెక్ తీసుకున్నప్పుడు కూడా ఈ ప్రామిసరీ నోట్ అనేది అవసరమా? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చెక్ తీసుకున్నప్పుడు ఎందుకైనా మంచిది అడిషనల్ సెక్యూరిటీ, అంటే ఇంకా అదనపు సెక్యూరిటీ ఉండాలి, జస్ట్ చెక్ అనేది సరిపోదేమో అని చెప్పేసి చాలా మంది చెక్తో పాటు ప్రామిసరీ నోట్ చేసుకుంటారు. బట్ యాజ్ ఎ అడ్వకేట్ ఏంటంటే నేనేం చెప్తాను అంటే చెక్ ఓకే, చెక్ లేకుండా ప్రామిసరీ నోట్ ఓకే. అంటే ఇది ఉన్నా పర్లేదు, అది ఉన్నా పర్లేదు, ఆర్ఎల్స్ రెండు ఉన్నా పర్లేదు. బట్ రెండు ఉంటే ఏంటంటే ఎక్స్ట్రా అంటే అడిషనల్గా సెక్యూరిటీ అనమాట, టెన్షన్ లేకుండా. ఈ చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు, దీని మీద ఎన్ఐ యాక్ట్ కింద ఈ కేసు వేసుకోవచ్చు రికవరీ ఆఫ్ మనీ కోసం. ఇంకొక కాలర్ ఉన్నారు, కృష్ణమూర్తి గారు నెల్లూరు నుంచి. కృష్ణమూర్తి గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, సమస్య ఏంటండి? నమస్కారం అమ్మా, నేను కృష్ణమూర్తి నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి, చెప్పండి. అమ్మా మేము 13 ఏళ్ళు మా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చామమ్మా డబ్బులు. హలో చెప్పండి వింటున్నాను. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చామమ్మా డబ్బులు ఇస్తానని చెప్పి డబ్బులు ఇవ్వకుండా ఉన్నాడు. చెక్కులు ఇచ్చాడు. చెక్కులు ఇచ్చిన తర్వాత అవి ఒక నెల ప్రతి నెల చెక్ చేసుకోండి అని చెప్పారు. చెక్ వేసాము, అన్ని బౌన్స్ అయినాయి. మేము తిరిగి వాళ్ళని అడిగాము, ఏమయ్యా బౌన్స్ అయినాయి అంటే లేదు మళ్ళా వేసుకోండి ఇస్తాము అని చెప్పారు సార్. సరే వేసాము, మళ్ళా వేసాము, మళ్ళా అవి బౌన్స్ అయిపోయినాయి. ఇంతవరకు పేమెంట్ లేదు. దాన్ని కోర్టుకి వేసామమ్మా, నెల్లూరు జిల్లాలో కోర్టుకి వేసామమ్మా. ఓకే, విత్ ఇన్ లిమిటేషన్ టైం లోపలనే వేసారా కేసు? విత్ ఇన్ టైం లోపలే వేసామమ్మా. ఓకే, 6 ఏళ్ళు అయింది కోర్టుకి వేసి, ఇంతవరకు హియరింగ్ లేదు, ఏమీ లేదమ్మా. ఇప్పుడు మీరు ఏంటంటే చెక్ బౌన్స్ కేసులు ఏమైతాయి అంటే చాలా చెక్ బౌన్స్ కేసెస్ అనేది ఫైల్ అవుతాయి. సో మీరేం చేయాలి అంటే మీరు ఎక్కడ ఉంటారండి? మేము నెల్లూరు అమ్మా. మీ అడ్వకేట్కి ఎప్పటికప్పటికి వెళ్ళి ఫాలోఅప్ చేసుకోండి. అలాగే అమ్మా. ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా మంది కేసు ఇచ్చేసి సంవత్సరాల తరబడి వదిలేస్తారు. ఇప్పుడు మీరే అంటున్నారు 13 సంవత్సరాలు అయిందని చెప్పి. 13 సంవత్సరాలు అయినా ప్రతి వాయిదా నెల వాయిదా చేస్తున్నామా, ప్రతి నెల వాయిదాకు పోతున్నామా, వాళ్ళు వరకు రావటం లేదు. మీ అడ్వకేట్ ఏం చేస్తున్నారు? మేము అడ్వకేట్ కి చెప్పాము, గట్టిగా మాట్లాడిన దానికి ఒకసారి ఏంటంటే అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకి వెళ్ళి అటెండ్ అయినారు. అప్పటి నుంచి కేసుకు వస్తున్నారు. కానీ అతనికి మన ఎప్పుడు కేసుగా వాయిదా చేసినా కూడా వెంటనే వాయిదా వేసేస్తున్నారు. చెక్ బౌన్స్ కేసెస్ అయితే లేదమ్మా, మన మాట ఏమీ లేదమ్మా. పోవటం వాయిదా వేయటం. ఎందుకంటే అతనికి కొంతమంది కోర్టులో తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా, బంధువులు. అందువల్ల వాళ్ళ వల్ల ఏమైనా అవుతుందేమో అని మాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు మీరు ఒకటి చూసుకోండి, ఏంటంటే మీరు వెళ్ళి ఫస్ట్ మీ అడ్వకేట్ ని కలిసి అసలు ఎందుకు వాయిదా పడుతుంది, మీ కేస్ స్టేటస్ ఏంటి అని అడగండి. ఇప్పుడు మీ కేస్ స్టేటస్ చూసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు.
ఓకే అమ్మా. దానికి అంటే ఇప్పుడు మీ ఈ కోడ్స్ అని ఒకటి ఉంటుందండి యాప్, ఈ కోడ్స్ ఓకే అమ్మా. అని ఒక యాప్ ఉంటుంది. ఆ ఈ కోడ్స్ యాప్లోకి వెళ్ళి మీ కేస్ నెంబరు, మీ కోర్టు పేరు అన్నీ కొడితే మీకు అన్ని డీటెయిల్స్ అందులో వచ్చేస్తాయి. ఓకే అమ్మా. సో మీరేంటంటే ఆ డీటెయిల్స్ చూసుకోండి. ఆ తర్వాత వెళ్ళి మీ అడ్వకేట్ని కలవండి. కలిసి అసలు ఏ స్టేజ్లో ఉంది, ఎలాంటి స్టేజ్లో ఉందని అడగండి. అది ఇది సేమ్ అంటే మీ అడ్వకేట్ కరెక్ట్ పనిచేస్తున్నట్టు. కృష్ణమూర్తి గారు, సరేమ్మా. కృష్ణమూర్తి గారు వింటున్నారా? సార్ ఇప్పుడు కోర్టు అతను మనకి ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పుడు ఐపీ వేసాడండి. ఓకే, అది చెల్లుతవుతుందా ఐపీ? అంటే ఇక్కడ మీరు కోర్టులో కేసు వేసాను అని చెప్తున్నారు కదండి, అంటే మీ లాయర్ సరిగ్గా పని చేస్తున్నారా లేకపోతే దాని మీద ఏమైనా అనుమానం ఉందా మీకు? మాకు అదే అనుమానం ఉంది సార్. అడిగితే ఎట్లంటే అంటే మాట్లాడుతున్నాడండి. మీరు మాట్లాడండి, వాయిదా ఎందుకు పడుతుంది అని అడగండి. వాయిదా ఎందుకు పడుతుంది అని కరెక్ట్ రీజన్ చెప్పకపోతే మీరు లాయర్ని మార్చుకోండి. ఓకే మేడం. ఇంకోటి, ఒకవేళ పర్సన్ ఐపీ తీసుకొని ఉంటే మాత్రం ఈ కేసెస్ ఏవి పనిచేయవు, అన్నీ కూడా ఇన్సాల్వ్ అయిపోతాయి. ఓకే, మరొక కాలర్ కూడా మనతో మాట్లాడేందుకున్నారు, సాయి మాదాపూర్ నుంచి. సాయి గారు చెప్పండి. సాయి గారు, హలో, నమస్కారం. సాయి గారు చెప్పండి. హలో సాయి గారు వినపడుతుందా మీకు? మాట్లాడండి. అంటే టీవీని మ్యూట్ చేసి మీరు పక్కకు వచ్చి మాట్లాడితే వినిపిస్తుందండి. మాట్లాడండి. హలో మేడం, చెప్పండి సార్. మాకు చెప్పలేదు, మీరు ఎవరితో మాట్లాడమంటున్నారు? అంటే సాయి గారు మీతోనే మాట్లాడుతున్నామండి, అది మీరు వినిపించట్లేదేమో. మీరు టీవీని కట్టేసి పక్కకు రండి, కొంతసేపు పక్కకు వచ్చి మాట్లాడితేనే మీకు అర్థమవుతుంది, టీవీ ముందు ఉండకండి. లేదు లేదు సార్, టీవీ ముందు లేదు. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. ఇట్లా నోటుకి ఎంత వడ్డీ ఇంట్రెస్ట్ అయితే గవర్నమెంట్ లెక్కలో కోర్టులో అయినా మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఒంగోలు మేడం. ఇప్పుడు చెప్పండి, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ₹2 వడ్డీ అని ఇట్లాగా మా పల్లెటూరులో ఒంగోలు పక్కన అదే ₹2 వడ్డీ అని ఇంట్రెస్ట్ తోటి నోట్లు రాపించుకుంటూ అట్లా ఉంటాం. అయితే ₹2 వడ్డీ అన్నది గవర్నమెంట్ లెక్కలో చెల్లుబాటు అవుతుందా మేడం? కాదండి. కాదా? ఆర్బీఐ ఎంత ఇంట్రెస్ట్ రేట్ అయితే స్పెసిఫై చేస్తూ అంతే ఉంటుంది, అంతే రేటు. మీరు దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. ఎంత ఉంటుందండి మేడం ఆర్బీఐ అంటే? ఎంత? అరౌండ్ 1 to 1.5%. అంటే పైసలు లెక్కలోకి ఎంత వస్తుంది మేడం? అది మీరు లెక్క వేసుకోండి, మీరు ఇచ్చిన అమౌంట్ బట్టి మీరు లెక్క వేసుకోండి. అమౌంట్ ₹1,00,000 ఉంది మేడం. అది మీరు లెక్కలు వేసుకోండి. ఇప్పుడు నేను మ్యాథ్స్ టీచర్ని కాదు కదా, నేను ఒక అడ్వకేట్ని. నెక్స్ట్ కాల్ తీసుకో. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి, చెప్పండి. హలో, హలో. వినిపిస్తుందండి, చెప్పండి. సార్, మీ పేరు అండి? మీ పేరు? నా పేరు సాయినాథ్ అండి. చెప్పండి సాయినాథ్ గారు. సార్, అది ఒక 2015లో ఒక ప్లాట్ తీసుకున్నానండి, 135 acres లో. ఓకే. ఇక్కడ మామిడిపల్లి తంగారెడ్డి దగ్గర. ఎక్కడండి? తంగారెడ్డి దగ్గర మామిడిపల్లి. ఓకే. అయితే అదేమైందంటే 2019లో వేరే వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిందండి. ఇప్పుడు మీరు ల్యాండ్ అనేది తీసుకున్నారు 135 square yards. సేల్ డీడ్ అయిపోయిందా? సేల్ డీడ్ అయిందా? సేల్ డీడ్ అయింది మేడం. ఓకే. అది రిజిస్టర్డ్ సేల్ డీడేనా? రిజిస్టర్డ్ సేల్ డీడే మేడం. రైట్. ఓకే. తంగారెడ్డి ఎస్ఆర్ఓలో అయింది. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ 2019లో వేరే వాళ్ళ పేరు మీద మళ్ళీ ఇప్పుడు అది మన ఈసీ తీస్తే వేరే వాళ్ళ పేరు మీద 2019లో అయినట్టు మళ్ళీ కనిపిస్తున్నాడు. ఇప్పుడు మీకు ఎవరైతే అమ్మినారో వాళ్ళు మళ్ళీ 2019లో వేరే వాళ్ళకి అమ్మారు. వాళ్ళు అమ్మలేదు, వేరే వాళ్ళు ఎవరో అమ్మిండ్రు. వేరే వాళ్ళు వేరే అమ్ముకున్నారా? వేరే వాళ్ళు సేమ్ ప్లాట్ లో వేరే వాళ్ళు అమ్మారు, రిజిస్ట్రేషన్ అయింది. అది ఎట్లయిందో అర్థమవుతుంది. ఇప్పుడు ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్లో ఎవరి పేరు వచ్చింది?
ఈసీలో ఎవరి పేరు వస్తుంది, పహానీలో ఎవరి పేరు వస్తుంది? ఈసీలో ఇప్పుడు ముస్లిం పేరు అతను వస్తుంది మేడం. మీకెవరైతే అమ్మినారో 2016లో వాళ్ళ పేరు వచ్చిందా? ఆయన పేరు వస్తుంది. 2015 ఆయన పేరు, నా పేరు ఉంది. ఓకే, మరి ఇప్పుడు ఎవరి పేరు వస్తుంది 2019లో? 2019లో జహాంగీర్ అని పేరు వస్తుంది మేడం. అంటే అది మీ వెండర్ పేరేనా? మీకు ఎవరైతే అమ్మినారో వాళ్ళ పేరు కాదు, అది వేరే పేరు. వాళ్ళ పేరు కాదు. అయితే వెళ్ళి ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఫస్ట్ అడగండి. ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి వెళ్ళి ఎంఆర్ఓకి కంప్లైంట్ పెట్టండి, కలెక్టర్కి కంప్లైంట్ పెట్టండి. మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక కంప్లైంట్, మీ ఎంఆర్ఓకి ఒక కంప్లైంట్, ఎస్ఆర్ఓకి ఒక కంప్లైంట్. మీరు వెళ్ళి ఒక అడ్వకేట్ని కలిసి మీరు లీగల్ నోటీస్ ఒకటి పంపించి కంప్లైంట్ పెట్టి ఆర్టీఐ కింద, మెయిన్గా ఆర్టీఐ యాక్ట్ కింద అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ అడగండి. మీకు ఆర్టీఐ యాక్ట్ అంటే తెలుసు కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఓకే మేడం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వెళ్ళి ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఈ పేరు ఎందుకు వస్తుంది, 2016లో ఈ పేర్లు ఉన్నాయి, ఈ పేరు నుంచి ఈ పేర్లు ఎందుకు మారాయని చెప్పేసి ఒక అప్లికేషన్ పడేయండి ఆర్టీఐ యాక్ట్ కింద. ఓకే, అండ్ ఇంకా మీకు ఫర్దర్ ఏదైనా అడ్వైస్ కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి తర్వాత. రైట్, ఫస్ట్ అయితే ఆర్టీఐ కింద నేను చెప్పింది వినండి. ఆర్టీఐ కింద అప్లికేషన్ వేయండి ఎస్ఆర్ఓ ఆఫీస్లో, కంప్లైంట్ వేయండి ఎస్ఆర్ఓకి, ఎంఆర్ఓకి, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, అందరికీ. ఓకే, ఇప్పుడు అండ్ అక్నాలజ్మెంట్ తీసుకోవడం మర్చిపోకండి. ఓకే, బీఆర్కే న్యాయవేదిక ప్రోగ్రాంలో చిన్న విరామం తీసుకుందాం. అంటే మేడం, ఇట్లా కేవలం డబ్బులు ఇచ్చిపుచ్చుకునేందుకు ప్రామిసరీ నోట్ ఉపయోగిస్తారా, లేకుంటే ఇంకా వేరే వాటికి కూడా ఈ ప్రామిసరీ నోట్ ఉపయోగిస్తారా? మనీ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే ఈ ప్రామిసరీ నోట్ అనేది యూజ్ చేస్తారు, చెక్స్కైనా ప్రామిసరీ నోట్కైనా కూడా. అంటే ఈ ప్రామిసరీ నోట్ అనేది ఎవరు రాస్తారు మేడం? ప్రామిసరీ నోట్ ఎవరైతే, ఇప్పుడు మీకు డైరెక్ట్ మీరు వెళ్ళి ఇప్పుడు ఒక నోటరీ చేసే దగ్గర ఎక్కడైనా స్టేషనరీ షాప్లో మీకు డైరెక్ట్ ఫార్మాటెడ్ ప్రామిసరీ నోట్ అనేది దొరుకుతుంది. సో అక్కడ ఏంటంటే అది కొనుక్కొని ఎవరైతే మనీ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నారో తీసుకున్న వాళ్ళు అండ్ ఇచ్చిన వాళ్ళు అనేది ఈ ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్, అంటే మనం ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రిఫరబుల్లీ అంటే ఈ ప్రామిసరీ నోట్ ఏదైతే స్టేషనరీ షాప్లో తీసుకున్నాకంటే ఒక అడ్వకేట్ని కలిసి మీ అవసరం చెప్పి ఇట్లా లోన్ తీసుకోవాలనుకుంటున్నాం, ఇట్లా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి మీకు తగ్గట్టుగా మీకు అనుకూలంగా ఒక ప్రామిసరీ నోట్ అనేది అడ్వకేట్ త్రూ తయారు చేయించుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, మరొక కాలర్ ఉన్నారు మనతో పాటు, లింగయ్య అనంతపురం నుంచి. లింగయ్య గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నేను మా ఫ్రెండ్కి 1 లక్ష రూపాయలు ఇచ్చి ప్రామిసరీ నోట్ రాయించుకున్నా సార్. ఓకే, ఆ ప్రామిసరీ నోట్ పాటు ఒక చెక్ ఇచ్చినాను. ఆ చెక్ అదే రోజే ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఓకే, మీరు ఇచ్చారు డబ్బులు మీ ఫ్రెండ్కి? మా డబ్బులు ఇచ్చి ప్రామిసరీ రాయించుకుంటూ చెక్ ఇచ్చా. ఓకే, ఆ చెక్ అదే రోజే మా అకౌంట్ నుంచి ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, ఇంకా నెల రోజులు దాటితే 3 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఆయన రెస్పాన్స్ లేదనమాట. మంచి కనిపించాడు, ఇల్లు అమ్ముకున్నాడు, 60 years క్రాస్ అయింది. రిటైర్డ్ ఎంప్లాయీ. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకున్నందుకు మీ దగ్గర సెక్యూరిటీ లాగా ఏం పెట్టారు? ప్రామిసరీ నోట్ ఉన్నది. నేను చెక్ ఇచ్చా ఆయనకి, క్యాష్ కాకుండా. మీరు క్యాష్ ఇచ్చారు ఓకే, కానీ మీకు సెక్యూరిటీ కింద ఏం పెట్టారు? ప్రామిసరీ నోట్, అంతేనా? ఆ ప్రామిసరీ నోట్ 3 years అయిపోయిందా? ఇంకా నెల రోజులు ఉంది టైం. ఇంకా మరి ఇప్పుడు వెంటనే లీగల్ నోటీస్ పంపించేసేయండి. ఇంకా నెల రోజులు ఉందంటున్నారు కదా, ఒక్కరోజు అంటే మీ నోటీసు 15 days ముందే వెళ్ళి ఉండాలి. సో ఇప్పుడు వెంటనే ఒక లీగల్ నోటీస్ ఒక అడ్వకేట్ని కలిసి లీగల్ నోటీస్ తయారు చేపించి ఇమీడియట్గా పంపించేసేయండి రేపే. ఆయన ఇల్లు అమ్ముకున్నాడు, అడ్రస్ లో అతను లేడు, ఫోన్ లిస్ట్ చేయడు. ఓకే, మీరు అడ్రస్ అయితే మస్ట్ అండి, ఎందుకంటే లీగల్ నోటీస్ పంపించాలంటే అడ్రస్ మస్ట్. అడ్రస్ ఇల్లు అతను రాసిన ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయినాడు ఎక్కడో. అడ్రస్ అయితే ఇప్పుడు మీరు లీగల్ నోటీస్ ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీకు అడ్రస్ కావాల్సి ఉంటుంది. ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని ఇప్పటికైనా అంటే ఏదో ఒకటి విధంగా ఎంక్వైరీ చేయించుకొని ఎక్కడుంటున్నారో కనుక్కొని ఆయనకి లీగల్ నోటీస్ పంపించేసేయండి. పంపించిన తర్వాత ఒకవేళ ఇవ్వకపోతే లీగల్ నోటీస్ 15 days తర్వాత కూడా రిప్లై ఇవ్వకపోతే అప్పుడు కోర్టులో కేసు ఫైల్ చేయండి.
డైరెక్ట్ కోర్టులో ఫైల్ చేసే కాదా మేడం ఊరికే? ఫస్ట్ లీగల్ నోటీస్ కంపల్సరీ అండి. అవును మేడం. లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాతనే కోర్టులో కేసు వేయండి. అవును మేడం. ఓకే, మరొక కాలర్ కూడా మనతో మాట్లాడేందుకు ఫోన్ కాల్లో రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు హైదరాబాద్ నుండి. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మాది ఒకటి వచ్చేసి మా ఫ్రెండ్ కు మనీ ఇచ్చాము. ఓకే, అయితే ఏమైందంటే ఆయన ఆఫీస్ లో ఫస్ట్ జాబ్ మ్యూట్ చేయండి, టీవీ మ్యూట్ చేయండి మీరు. ఒక్క నిమిషం సార్. అయితే మేము మనీ ఇచ్చాం మేడం. ఓకే, ఇచ్చిన తర్వాత ఆయన ఏమైంది, జాబ్ మానేసి వెళ్ళిపోయిండు. చెక్కులు ఇవన్నీ ఇచ్చారు. ఓకే, ఇచ్చిన తర్వాత అయితే అడ్రస్ ఫేక్ అడ్రస్ ఇచ్చింది మేడం, ఆధార్ కార్డ్ అడ్రస్. మేము లాయర్ ఫేక్ అంటే అక్కడ లేరు ఆ పర్సన్. ఓకే, ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి నోటీస్ పంపుతా ఉన్నాము, అది రిప్లై అంటే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అని చెప్తారు లాయర్. ఓకే, మేము ఫర్దర్ గా ఎట్లా అప్రోచ్ అవ్వాలి మేడం? ఇప్పుడు మీకు అడ్రస్ అయితే మ్యాండేటరీ, అడ్రస్ అయితే ఖచ్చితంగా తెలవాలి. లేదు అంటే ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్ని కలిసి, మీరు హైదరాబాద్లో ఉన్న అంటున్నారు కదా, సో మీరు అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి ఏంటంటే ఇప్పుడు ఈ కేసు అయితే వేయాల్సింది. ఎందుకంటే మీకు వేరే అంటే వాళ్ళ ఎక్కడ ఉంటున్నారో ఏంటో మీకు తెలీదు, ఆధార్ కార్డ్ అడ్రస్లో కూడా వాళ్ళు లేరు అని చెప్తున్నారు కాబట్టి కోర్టులో కేసు అయితే ఫైల్ చేయండి. ఫైల్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఇది ఆ కోర్టు నుంచి సమన్స్ అనేది వెళ్తుంది. ఏ అడ్రస్ జరిగింది మేడం, సమన్లు వెళ్తున్నాయి కానీ అడ్రస్ ఎవరు లేదని రిటర్న్ వచ్చేస్తుంది అని పెడుతుండ్రు లాయర్ చెప్తున్నారు. సో ఏంటంటే దాని తర్వాత ప్రాసెస్ చెప్తున్నాను. తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ పేపర్ పబ్లికేషన్ ఉంటుంది. ఓకే, అంటే జడ్జ్ గారే ఆర్డర్ చేస్తారు ఇట్లా వాళ్ళకి పర్సనల్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. సమన్స్ పంపించిన తర్వాత సమన్స్ పోలేదు అనుకోండి, ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ పేపర్ పబ్లికేషన్. పేపర్ పబ్లికేషన్లో నోటీసులు అనేది ఏదైతే మీరు సమన్స్ పంపిస్తారో అది పడుతుంది. అంటే ఈ పలానా పర్సన్ మీద ఇలాంటిది కేసు ఫైల్ అయింది అని చెప్పేసి. ఆ ఫైల్ అయిన తర్వాత కూడా వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే మీకు ఎక్స్పైరీ ఆర్డర్స్ వస్తాయి. ఎక్స్పైరీ ఆర్డర్స్ అంటే ఏంటంటే డైరెక్ట్ ట్రయల్ జరగకుండా, కేసు అనేది ట్రయలే జరగకుండా మీకు జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. మీకు ఎక్స్పైరీ ఆర్డర్స్ అనేది వస్తుంది. ఏంటంటే మీరు కేసు గెలిచినట్టు, మీరు ఆ మనీ వసూలు చేసుకోవాలన్నట్టు. అయితే ఆ టైంలో ఏం జరుగుతుందంటే వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ అవుతుంది. ఎప్పుడైతే అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ అవుతుందో ఆ వారెంట్ త్రూ ఏంటంటే పోలీసులు వెళ్ళి అతన్ని ఎక్కడున్నా పట్టుకొని అరెస్ట్ చేయాల్సిందే. ఓకే ఓకే, సో ఇది ప్రాసెస్. సో మీ అడ్వకేట్ని కలిస్తే మీ అడ్వకేట్ ఇదే చెప్తారు. అండ్ ఒకవేళ మీకు ఇంకా ఫర్దర్ ఏం సలహాలు కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీరు ఏ టైంలో అయినా మీరు సలహాలు తీసుకోవచ్చు, కన్సల్ట్ అవ్వచ్చు. అంటే సమల్ వరకు అయిపోయింది మేడం, అక్కడ వరకే ఆగిపోయింది అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పేపర్ పబ్లికేషన్, తర్వాత ఎక్స్పైరీ ఆర్డర్స్, ఆ తర్వాత అరెస్ట్ వారెంట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే, అంటే ఈ ప్రామిసరీ నోట్ అనేది మనం ఫ్రెండ్స్ దగ్గర కానీ, రిలేటివ్స్ దగ్గర అంటే స్నేహితుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కూడా తీసుకోవచ్చా మేడం? అవును, తీసుకోవచ్చు, ఇవ్వచ్చు. ఇప్పుడు రిలేటివ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ప్రామిసరీ నోట్ బెటర్, చెక్ పెట్టుకోవడం కూడా బెటర్. ఎందుకంటే ఒకసారి అమౌంట్ ఇచ్చిన తర్వాత ఏమైనా జరగచ్చు. ఇప్పుడు ఒక కాల్ చేసి చనిపోయారని చెప్తున్నారు. సో అలా ఫ్రెండ్స్ మధ్యలో కానీ రిలేటివ్స్ మధ్యలో కానీ ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్ అంటే లావాదేవీలు అయితే డబ్బులు తీసుకోవాలనుకున్నప్పుడు ప్రామిసరీ నోట్ పెట్టుకోవడం ఇద్దరికి ఏంటంటే ఆ రిలేషన్ నోట్ కాపాడుకున్నట్టు, ఇద్దరికి కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ చేసుకోండి. అండ్ చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. రికవరీ ఆఫ్ మనీ ఫ్రెండ్స్ మధ్యలో ఏది ఉన్నా కూడా అది అంటే ఎప్పుడు ఏ టైంలో అయినా కూడా మనం రికవర్ చేసుకోవచ్చు. వన్స్ ఒకవేళ కనుక మీరు ఎవిడెన్స్ ప్రాపర్గా చూపించగలిగితే. అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఎవరి మీద ఉంటుందంటే ప్లెయింటిఫ్ మీద. అంటే ఎవరైతే కేసు వేస్తారో వాళ్ళ మీదనే ఆ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది. అంటే వీళ్ళు ప్రూవ్ చేయాలి ఈ ప్రామిసరీ నోట్ జెన్యునే, ఈ ప్రామిసరీ నోట్ కరెక్ట్దే, ఇందులో పెట్టిన సంతకాలు కరెక్టే, వీళ్ళు విట్నెస్లు, వీళ్ళ పేర్లు అని చెప్పేసి పిటిషనర్ ఎవరైతే కేసు వేస్తారో వాళ్ళది ప్రూవ్ చేయగలగాలి కోర్టులో. అది చేసిన తర్వాత నెక్స్ట్ కేసు మొత్తం కూడా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ రెస్పాండెంట్ మీద మీకు పోతుంది. అంటే ఎవరి మీద అయితే కేసు వేసామో వాళ్ళ మీదకి ఆ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది పోతుంది. ఇలా ప్రొసీడింగ్ అనేది జరుగుతుంది. అంటే ప్రామిసరీ నోట్ చేసేటప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే పేర్లు కరెక్ట్గా, ఆధార్ కార్డులో ఏ పేర్లు అవుతున్నాయో ఆ పేర్లే ఉండాలి. సంతకాలు కూడా వెరిఫై చేసుకోండి, ఎందుకంటే కొంతమంది కావాలని వేరే సంతకాలు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో సంతకాలు ఒకటి వెరిఫై చేసుకోండి. ఆ సంతకాలు ఎట్లా వెరిఫై చేసుకుంటారు? ఎక్కడైనా ఏదైనా పబ్లిక్ డాక్యుమెంట్ ఏదైనా సంతకం ఉందో ఆ డాక్యుమెంట్ల సంతకం ఇక్కడ పెట్టిన సంతకం కరెక్టేనా కాదా అని వెరిఫై చేసుకొని చూసుకోండి. తర్వాత విట్నెస్లు మాత్రం అసలు మర్చిపోద్దు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రామిసరీ నోట్ జస్ట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటారు, రాసేసుకుంటారు, డేట్ కూడా పెట్టరు. డేట్ పెట్టకపోయినా పర్లేదు కానీ తర్వాత పెట్టుకోవచ్చు, కానీ విట్నెస్ల సంతకం మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. విట్నెస్లు ఎందుకులే ఏం కాదు అన్నట్టు వదిలేదు, ఎందుకంటే విట్నెస్ల సంతకం పెట్టకపోతే ప్రామిసరీ నోట్కి వ్యాలిటీ లేదు.
అది చెల్లుబాటు కాదు. ఓకే, మరొక కాలర్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. రాజా గారు మచిలీపట్నం నుంచి. రాజా గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే అండి. మేడం గారు కొంచెం మ్యూట్ లో పెట్టరా మీరు? మేడం గారు చెప్పండి మ్యూట్ పెట్టి మాట్లాడండి. టీవీ మ్యూట్ లో పెట్టండి. మేడం గారు చెప్పండి. లేదండి, ఇది మా పెద్దక్కయ్య గారు మా అమ్మగారు పేరు మీద సంవత్సరం నోటు మీద సంతకం పెట్టి. ఓకే, హలో వింటున్నాను, చెప్పండి. మా అమ్మగారి పేరు మీద నోటును ఇల్లు అటాచ్డ్ చేసి కోర్టుకు వేసిందండి. మా అమ్మగారు డబ్బులు తీసుకున్నట్టు. అది ఇప్పుడు అట్ట 2015 నుంచి మా అమ్మగారు 2020లో కరోనాలో చనిపోయారండి. ఓకే, కోర్టుకు వాయిదాలకు వెళ్ళింది. లాయర్ గారు ఇప్పుడు ఏమీ లేదండి, వాయిదా పడిపోయింది అంటూ అట్లా పంపించేసాడు 2 నెలలు కరోనా రాకముందు. కరోనా రాకముందు అలా పంపించేసి అట్ట వాయిదాల మీద వాయిదాలు పడిపోయినాయి. అట్ట ఇప్పుడు మా అమ్మగారు లేరు, వేసిన కూడా చనిపోయింది కరోనా టైంలోనే. ఇద్దరు చనిపోయారు. ఆఖరికి ఇది ల్యాబ్ కూడా పంపిస్తామని చెప్పి సంతకాలు మా దగ్గర 10,000 తీసుకున్నాడు లాయర్ గారు. అయితే ల్యాబ్ పంపేలా ఆఖరికి ఇట్లా మా అమ్మగారు కూడా చనిపోయారు. అది పంపించకుండా ఇక మా అక్కయ్య గారి పేరు మీద కొట్టేశాడు జడ్జి గారు. మీ ఎవరి పేరు మీద? అక్కయ్య పేరు మీద. అక్కయ్య పేరు మీద కొట్టేశాడు. అదండి, మా అమ్మగారితో ఓపెన్ కోర్టులో సంతకం పెట్టించమంటే జడ్జి గారు ఆ సంతకం కూడా పెట్టించలా మా లాయర్ గారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం. ఓకే, ఇప్పుడు ఏంటంటే అది ఖచ్చితంగా మీ అమ్మగారి సంతకమేనా? మా అమ్మగారిది కాదండి అది. అయితే మీ అమ్మగారిది ఎక్కడైనా ఇంకెక్కడైనా అంటే వేరే ఎక్కడైనా పబ్లిక్ డాక్యుమెంట్ మీద సంతకం ఉంది మీ దగ్గర ఉంది, ఇలాంటి పేపర్ అయినా ఉందా మీ దగ్గర? ఒక్క డాక్యుమెంట్ లేదా? చెక్ అంటే పాస్బుక్? కరెంట్ కోసం కావాలంటే అది కరెంట్ ఆఫీస్ లో పెట్టింది ఒకటి ఉండాలి, సరిపోతుంది. దానికోసం వెళ్ళినప్పుడు అది చాలా అయిపోయింది కానీ ఉండదు ఫైలు అన్నారు వాళ్ళు. ఇంకా ఇంకేదైనా చూడండి, అంటే ఇప్పుడు వేరే ఏ డాక్యుమెంట్ అయినా సరే మీ ఇంట్లో వేరే ఏదైనా సేల్ డీడో లేకపోతే ఏదన్నా అంటే ఏమైనా డీడ్స్ ఉంటాయి కదా, డాక్యుమెంట్స్ లాంటివి ఉంటాయి కదా, సో మీ దగ్గర సంతకం లేనంత మటుకు మీరు ప్రూవ్ చేయలేనంత మటుకు మేము ఏం చేయలేము, ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఎవిడెన్స్ అనేది కంపల్సరీ చూస్తారు జడ్జి గారు. ఏంటంటే ఆ సంతకము ట్రూత్ ల్యాబ్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఆ ల్యాబ్లో మీరు అంటే మీ అడ్వకేట్ ఎప్పుడు డబ్బులు తీసుకున్నారంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కోర్టే ఆర్డర్ చేస్తుంది. కోర్టే ఎక్స్పర్ట్ అడ్వైజ్ అంటే సెక్షన్ 45 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ కింద కోర్టే ఆర్డర్ చేస్తుంది ఎక్స్పర్ట్ అడ్వైస్ కోసం. సో కోర్టే ఏ పలానా పర్సన్ దగ్గర పంపించాలనో ఆ ల్యాబ్కి కోర్టే స్పెసిఫై చేసి పంపిస్తుంది, వాళ్ళే చేయాలి. మీరు అడ్వకేట్ అదంతా కరెక్ట్ కాదు. సో కోర్టు పంపించిన తర్వాత మీరు ఇచ్చిన డాక్యుమెంట్లో ఉన్న సంతకం ఈ సంతకం ఒకవేళ సేమ్ అయితే మీకు వచ్చేది అది. సో మీరు ప్రూవ్ చేయడంలో మీది పెట్టించలేదండి, మా లాయర్ గారు ఇంటికి పంపించారు మా అమ్మని. అది తప్పు జరిగింది అక్కడ. ఎందుకంటే మీ దగ్గర ఎలాంటి సంతకమైనా ఉంటే గనక అది వేసి మీరు ఎక్స్పర్ట్ అడ్వైస్ కింద పిటిషన్ వేసి మీరు కోర్టులో క్వశ్చన్ చేయొచ్చు. అప్పీల్కి వెళ్ళండి, మీరు అప్పీల్కి వెళ్ళండి, అప్పీల్కి వెళ్ళండి, హైకోర్టులో కేసు అదేనండి, అప్పీల్కి వెళ్ళండి హైకోర్టుకి. మరొక కాలర్ కూడా మనతో మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. శ్రీనివాసరావు విశాఖపట్నం నుంచి. శ్రీనివాసరావు గారు చెప్పండి. సార్ ఇప్పుడు మనం లోన్ ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఇస్తున్నాం, ఇంట్రెస్ట్ కి వెళ్తే అది ఇవ్వకపోతేనేమో కోర్టుకి వెళ్దాం ఉన్నా సార్. మన ఇంట్రెస్ట్ కోర్టు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది? అత్యవసరం బట్టి 3 రూపాయలు అంటారు, కొంతమంది 5 రూపాయలు అంటారు కదా సార్. కోర్టు లిమిట్ లో ఇంట్రెస్ట్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఎంత చెప్తుందో అంతే ఇంట్రెస్ట్ అనేది కోర్ట్ అనేది అప్రూవ్ చేస్తుంది. మీరు టీవీ మ్యూట్ పెట్టుకొని కాల్ చేయండి అందరూ. శ్రీనివాసరావు గారు ఉన్నారా మీరు? సో దీనికి ఆల్రెడీ ఇట్లాంటి కాల్ వచ్చింది. ఏం లేదండి, ఆర్బీఐ ఏ ఇంట్రెస్ట్ రేట్ అయితే స్పెసిఫై చేస్తుందో అదే ఇంట్రెస్ట్ రేటు కోర్ట్ అనేది అప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ కాల్కి వెళ్ళండి. ఓకే, కాల్ వస్తుంది. అంటే ఆర్థిక లావాదేవీల్లో అంటే ఈ ఆర్థిక లావాదేవీల్లో బదులు అప్పు అనే 2 ఉంటాయి. అంటే డబ్బులు బదులు ఇస్తున్నామని చెప్పేసి కొంతమంది అంటే అప్పుగా తీసుకుంటున్నామని 2 ఉంటాయి. అంటే వీటి మధ్య తేడాలు ఏంటి మేడం?
ఇప్పుడు బదులు ఏంటంటే ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, నాకు డబ్బులు కావాల్సి ఉంటుంది, నేను వచ్చి నాకు ఇంత డబ్బులు బదులు కావాలని నేను అడుగుతాను. సో దానికి ఏంటంటే నేను పలానా 2 నెలల తర్వాత ఇస్తాను, 3 నెలల తర్వాత ఇస్తాను నేను చెప్తాను మీకు. దానికి ఇంట్రెస్ట్ రేట్ ఏముండదు, నేను అన్న టైంలో మీకు ఇస్తాను, అయిపోతుంది, అది బదులు అవుతుంది. అదే అప్పు అంటే ఏంటంటే అప్పు అంటేనే ఇంట్రెస్ట్ రేట్, అంటే వడ్డీ రేట్ అనేది ఉంటుంది. సో ఎవరైతే డబ్బులు తీసుకుంటారో, ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్తారో, ఆ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం నెల నెల కట్టుకోవడమో సంవత్సరం ప్రకారం కట్టుకోవడమో వాళ్ళు డిసైడ్ అవుతారు. బదులుకు ఉన్న అప్పుకున్న డిఫరెన్స్ ఇదే, బదుల్లో ఇంట్రెస్ట్ రేట్ ఉండదు, అప్పులో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ప్రామిసరీ నోట్ ద్వారా ఎవరైనా లోన్ తీసుకుంటే అంటే ఆ ప్రామిసరీ నోట్లో సరైనదా, ఇది చెల్లుతుందా అని దీన్ని ఎవరు ప్రూవ్ చేస్తారు మేడం? ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అయితే ప్లేంటిఫ్ మీద ఉంటుంది, ఎవరైతే కేసు వేస్తారో పిటిషనర్ మీద ఉంటుంది. కేసు వేసినప్పుడు అంటే ఇప్పుడు రెస్పాండెంట్ వచ్చి ఇది అసలు నా సంతకమే కాదు అని అంటారు. సో ఈ సంతకం వీళ్ళదని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత పిటిషనర్ మీదనే ఉంటుంది. అంటే ఆ సంతకం తీసుకున్న రెస్పాండెంట్దే, ఈ విట్నెస్లు ఎవరైతే సంతకం పెట్టినరో వీళ్ళదే. సో ఈ కేసు మొత్తం ఏంటంటే విట్నెస్ల మీద రన్ అవుతుంది. విట్నెస్లు ఎవరైతే సంతకం పెడతారో వాళ్ళు వచ్చి సాక్ష్యం ఇస్తారు కదా, మా ముందే ఈ ప్రామిసర్ నోట్ అనేది జరిగింది, సంతకాలు పెట్టుకున్నారని చెప్పి విట్నెస్లు వచ్చి ఒకవేళ సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ప్రామిసర్ నోట్ వ్యాలిడ్ అయినట్టు. కాలర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి, వెంకటరమణ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. మాది విశాఖపట్నం అండి. చెప్పండి. ఓకే చెప్పండి. ఏ లేదు సార్, నేను ఒకరికి అమౌంట్ ఇచ్చాను సార్. ఓకే. అమౌంట్ ఇస్తే దానికి అంటే నేను అంటే తెలిసిన వాళ్ళు కదా, అంత ప్లస్ ఊర్లో వాళ్ళు కదా అని గుడ్డిగా చూసుకోకుండా అంటే ప్రామిసర్ నోట్ ఇచ్చారు ప్లస్ చెక్ ఇచ్చారు. ప్రామిసర్ నోట్ ఏమో వాళ్ళ మిస్సెస్ సంతకం పెట్టారు, చెక్ ఏమో వాళ్ళ హస్బెండ్ సంతకం పెట్టారు. సంతకం పెట్టి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత అంటే నాకు అంటే అంత ఐడియా లేదు, అంటే నేను చూసుకోలేదు కూడా, అంటే తెలిసిన వాళ్ళు కదా మోసం చేయరు కదా అని. ఇప్పుడు ఏం చేయాలంటే అమౌంట్ ఇవ్వలేదు సార్ నాకు. ఏం చూసుకోలేదు మీరు ఏం చూసుకోలేదు అంటున్నారు? చెక్ ఉంది, ప్రామిసర్ నోట్ ఉంది, మీరు ఏం చూసుకోలేదు అంటున్నారు? అంటే చెక్ ఒకరి పేరుని ఇచ్చారు, చెక్ హస్బెండ్ పేరుని, ప్రామిసర్ నోటు వైఫ్ పేరుని ఇచ్చారండి. ఓకే. ఇప్పుడు 3 years దాటిందా? అయిపోయిందండి. మీరు దీని త్రూ అని ఇప్పుడు మీకు 2 చాయిస్లు ఉన్నాయండి. మీరు చెక్ బౌన్స్ అన్ని వేసుకోవచ్చు, లేకపోతే ప్రామిసర్ నోట్ అయినా, రికవర్ ఆఫ్ మనీ అయినా, సూట్ అయినా తీసుకోవచ్చు. సార్ మేడం ఇప్పుడు అంటే నేనే అంటే అయితే దాని మీద డేట్ అది వేయలేదు సార్. ఇప్పుడు డేట్ వేసేయండి కేసు. వేసుకోవచ్చండి? వేసుకోవచ్చు, పర్లేదు. విట్నెస్ సంతకాలు అయితే ఉన్నాయి కదా? విట్నెస్ సంతకాలు ఉన్నాయండి. వేయండి. ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు అయింది మీరు తీసుకొని ఇచ్చి? మేడం దగ్గర ఒక 2 years అవుతుంది మేడం. సో ఆ తీసుకున్న డేట్ వేసేసి, ఏ రోజైతే తీసుకున్నారో ఆ డేట్ వేసేసి మీరు కోర్టులో కేసు వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే లీగల్ నోటీస్ పంపించండి, ఇద్దరికి పంపించండి. మీరు దీని త్రూ అయినా వేసుకోవచ్చు, దాని త్రూ అయినా వేసుకోవచ్చు. ఇద్దరికి కూడా లీగల్ నోటీస్ అనేది పంపించండి. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటున్నారు కాబట్టి ఇద్దరికి కూడా నోటీస్ పంపించండి. మరొక కాలర్ కూడా మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, సాయి కిరణ్, హైదరాబాద్. సాయి కిరణ్ గారు చెప్పండి. హలో మేడం, నమస్కారం. నమస్కారం అండి. మేడం నాది ఏంటంటే నాన్ అగ్రికల్చర్ ప్లాట్ మేడం. హైదరాబాద్ మన గట్కేసర్ దగ్గర మండలంలో కొన్నాను మేడం. 200 square yards 1989 లో. అయితే ఏం చేశారంటే యాక్చువల్గా ఒరిజినల్ ఓనర్ నేనే అనమాట. అంటే మా రిజిస్ట్రేషన్ అన్ని, ఫీజు, స్టాంప్ డ్యూటీ అన్ని కట్టి లీగల్ గా చేసుకున్నాను మేడం. వాళ్ళు ఏం చేసినారంటే రెవెన్యూ రికార్డ్స్ లో బ్యాక్ డేట్ ఎంట్రీ చేసి అందులో 3 months ముందర మాకన్నా ముందే పర్చేజ్ చేసినట్టుగా ఈసీలో రిఫ్లెక్ట్ అయింది మేడం. అయితే మళ్ళీ నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ డాక్యుమెంట్ అప్లై చేస్తే దాంట్లో ఏముందంటే అంటే ప్రాపర్ గా డీటెయిల్స్, స్టాంప్ డ్యూటీ అవన్నీ ఏం లేవు మేడం. అంటే గవర్నమెంట్ కడతారు కదా, అవన్నీ ఏం లేవు. ఖాళీ పేపర్ తో అన్ని ఫ్రాడ్ చేశారని, మాన్యువల్ గా చేశారని మాకు అనుమానం ఉంది మేడం. ఓకే, మీరు ఫస్ట్ వెళ్ళి క్రిమినల్ కేసు పెట్టండి మేడం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ క్రిమినల్ కేసు పెట్టడం. ఓకే మేడం. మీ ఇప్పుడు నాకు ఏదైతే చెప్పారో అది కంప్లైంట్ లాగా రాసి అక్కడ ఏ ఏరియా అయితే ఉందో ఆ నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం ఫస్ట్ థింగ్.
ఓకే. సెకండ్ ఏంటంటే దీనికి సంబంధించి అందరికీ కూడా నోటీసులు పంపించండి. ఓకే మేడం. అండ్ ఇది మీరు ఒక రిట్ లాగా హైకోర్టులో కేసు వేయొచ్చు. మీరు ఫస్ట్ నోటీసులు పంపించండి, కంప్లైంట్ చేయండి. ఆ తర్వాత వాళ్ళ 15 days లోపల వాళ్ళ యాక్షన్ తీసుకుంటే పర్లేదు. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం హైకోర్టులో మీరు రిట్ వేసుకోవచ్చు. మీరు ఈ షో అయిపోయిన తర్వాత నాకు కాల్ చేయండి, నేను మీకు వివరంగా చెప్తాను. అదే మేడం జెన్యూనిటీ ప్రూవ్ అంటే డాక్యుమెంట్ ఫేక్ మేడం అది. ఇప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుందండి. సో అందుకని పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే నేను తర్వాత మీకు ఎలా చేయాలో మీ డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఒకవేళ ప్రామిసరీ నోట్ తీసుకున్నామంటే దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చా మేడం? ప్రామిసరీ నోట్ తీసుకుంటే క్యాన్సల్ అనేది ఎప్పుడు అంటే అది ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఒకవేళ ఓకే అన్నారు అనుకోండి, అంటే ఇప్పుడు 2 ఛాన్సెస్ అండి. ఒకటి ఏంటంటే సరే ఇది మనీ పేమెంట్ అయిపోయింది, ఇచ్చిన డబ్బులు నాకు ముట్టినాయి అనుకోండి, నేను క్యాన్సిల్ చేసేస్తా, అప్పటికప్పుడు చింపేస్తా. లేదు ఇంకేదైనా కారణం వల్ల కూడా ఒకవేళ ఇచ్చిన వాళ్ళు అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చినారో వాళ్ళు ఏ టైంలో అయినా క్యాన్సిల్ చేయొచ్చు, కానీ తీసుకున్న వాళ్ళు మాత్రం క్యాన్సిల్ చేయడానికి ఉండదు. అంటే ఒక ప్రామిసరీ నోట్ అనేది ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం రాసుకుంటే బెస్టా, లేకపోతే అడ్వకేట్ని కలిసి దీన్ని మనం రాసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రామిసరీ నోట్ అంటే డైరెక్ట్ ఫార్మాట్ దొరుకుతుంది, ఎక్కడైనా స్టేషనరీ షాప్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. కానీ ఏంటంటే ఒకవేళ మనీ తీసుకుంటారు అంటే ఒకవేళ అమౌంట్ చాలా పెద్దది అనుకోండి, ఇప్పుడు చిన్న అమౌంట్స్ కంటే స్టేషనరీకి వెళ్ళి ఆ ప్రామిసరీ నోట్ తీసుకొని పర్లేదు. బట్ అమౌంట్ పెద్దది లేకపోతే తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి తిరిగి వస్తే రావని ఒక డౌట్ ఉన్నా, కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తే మాత్రం అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీ అవసరం ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు తగ్గట్టుగా ప్రామిసరీ నోట్ అనేది మీకు తగ్గట్టు డ్రాఫ్ట్ చేసి తయారు చేసి మీకు ఇచ్చి పక్కకుండి ఆ ప్రామిసరీ నోట్ చేపిస్తారు వాళ్ళ ముందర. సో మీరు మీకు ఒకవేళ అంటే ఆ డబ్బులు తిరిగి రావు అని అనిపిస్తే మాత్రం ఏదైనా కొంచెం డౌట్ ఉన్నవాడు అడ్వకేట్ త్రూ వెళ్ళడమే కరెక్ట్. ఓకే. మరొక కాలర్ కూడా మనతో మాట్లాడడానికి ఫోన్ కాల్లో ఉన్నారు, రమాదేవి గారు హైదరాబాద్ నుంచి. రమాదేవి గారు నమస్కారం. హలో రమాదేవి గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సమస్య ఏంటండి? మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ల దగ్గర డబ్బులు బదులు అడిగితే వాళ్ళ ఫ్రెండ్లకు ఇచ్చాడండి 3 లక్షలు. ఓకే నమస్తే అండి. చెప్పండి. ఫ్రెండ్లకి 3 లక్షలు ఇచ్చిందండి బదులు లెక్క అడిగితే, సిక్కు ఫ్రెండ్సే తీసుకున్నారు, ఇంతవరకు ఇవ్వట్లేదు. ఇక ఆయన చనిపోయింది మొన్న ఈ మధ్యలో. ఉన్నన్ని రోజులు ఆయన అడిగి అంటే ఆయనకి పక్షవాతం వచ్చింది. అడిగి ఇక యాస్ట్ వచ్చింది ఆయనకి. మాకు చెప్పాడు, మేము అడిగినా ఇవ్వట్లేదు. ఇప్పుడు డబ్బులు ఇచ్చారా లేకపోతే బ్యాంక్ లో వేసారా? డబ్బులే ఇచ్చినామండి, చేతికి ఇచ్చిండు మా ఆయన, తీసి బ్యాంక్ లో డబ్బు తీసి ఇచ్చిండు బదులు. దానికి ఎవరైనా సాక్షులు ఉన్నారా? రాసుకోలేదు, మామూలుగా నోట్స్ లో డైరీలో రాసుకున్నాడు ఆయన మా ఆయన. ఇప్పుడు దీనికి కోర్టులో కేసు వేయొచ్చండి, రికవరీ ఆఫ్ మనీ సూట్ వేయొచ్చు. అదే ఏ ప్రూఫ్ లేదు కదా, ఏ తీయొచ్చా అని అడుగుతున్నా మేడం గారిని. ఇప్పుడు ఏ ప్రూఫ్ లేకపోతే మాత్రం ప్రూవ్ చేయాల్సిన బాధ్యత అయితే మీదే. ఇప్పుడు ఒక కోర్టులో కేసు వేసినాము అంటే ఖచ్చితంగా ఒకటి చూపించాలి, ఇప్పుడు డబ్బులు తీసుకున్నది ఇది కరెక్ట్ అంటే ఇది నిజంగానే జరిగింది అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత అయితే మీదే. ఒకవేళ కనుక కోర్టులో మీరు చెప్పింది నిజము అని ప్రూవ్ చేసేటట్టు ఉంటే మీరు కోర్టులో కేసు వేసుకోవచ్చు. సాక్షులు చూడండి ఎవరైనా, అదేనండి ఎవరైనా సాక్షులు కంపల్సరీ ఉండాలి. ఏదో ఒక విధమైన చిన్న సాక్ష్యమైనా సరిపోతుంది. ఓకే, చూసారుగా, ఇది ఈనాటి బీఆర్కే న్యాయవేదిక ప్రోగ్రాం. మీకు ఎలాంటి సమస్యలున్నా వాటి పరిష్కారాల కోసం సలహాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.